హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. జిమ్ కార్టర్ అండ్ నిక్ జోన్స్ స్టార్టెడ్ ఏ హోటల్ చైన్ ఇన్ పార్ట్నర్షిప్. రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చారు 11:12. ప్రాఫిట్ రేషియో 2:3. జిమ్ ఎంత టైం ఇన్వెస్ట్ చేశాడు? 8 months. ఇక్కడ ఏమడిగారు? క్యాలిక్యులేట్ ద టైం పీరియడ్ ఫార్ విచ్ నిక్ ఇన్వెస్టెడ్ మనీ. ఇక్కడ ప్రాఫిట్ రేషియోకి ఫార్ములా ఏమంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ప్రాఫిట్ రేషియో 2:3. ఫస్ట్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ 11, టైం పీరియడ్ 8 months. సెకండ్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ 12, టైం పీరియడ్ ఎన్ని మంత్స్ తెలియదు కదా, ఎక్స్ మంత్స్ అనుకున్నాము. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. రేషియో 2:3. 11 into 8 by 12x is equal to 2/3. నెక్స్ట్ 4 2s 4 3s, 2 2 cancel, 3 3 cancel, 11 is equal to x. అంటే నిక్ ఎంత టైం ఇన్వెస్ట్ చేశాడు? 11 months. ఆన్సర్ 11 months. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఎస్టియు, ఒక ట్రయాంగిల్ ఉంది ఎస్టియు. ఇది ట్రయాంగిల్ ఎస్టియు. వి ఈజ్ ఏ పాయింట్ ఆన్ సైడ్ ఎస్టి. వి అనేది పాయింట్ దేని మీద? ఎస్టి మీద. డబ్ల్యూ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సైడ్ ఎస్యు. డబ్ల్యూ అనేది పాయింట్ ఎక్కడంటే సైడ్ ఎస్యు మీద. సచ్ దట్ విడబ్ల్యూయుటి త్రిపీజియం. ఇది వచ్చి త్రిపీజియం. గివన్ దట్ విడబ్ల్యూటియు, విడబ్ల్యూ వచ్చి 2, టియు వచ్చి 7. క్వశ్చన్లో ఏమడిగారు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ త్రిపీజియం. త్రిపీజియంకి అదేవిధంగా ట్రయాంగిల్ ఎస్టియు రేషియో అడిగారు. ఫస్ట్ చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎస్టియు అంటే ఏరియా కావాలంటే సైడ్ ని స్క్వేర్ చేయాలి. 7 square ఎంత? 49. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎస్విడబ్ల్యూ అంటే 2 square. ఏరియా కావాలంటే సైడ్ ని స్క్వేర్ చేయాలి 4. ఇప్పుడు త్రిపీజియం కావాలంటే మొత్తం ట్రయాంగిల్లోంచి ఈ చిన్న ట్రయాంగిల్ ని తీసేస్తే త్రిపీజియం వస్తుంది. మొత్తం ట్రయాంగిల్ అంటే 49. చిన్న ట్రయాంగిల్ ఏరియా ఎంత? 4. ట్రయాంగిల్ ఎస్టియు ఏరియా ఎంత? 49. అంటే ఆన్సర్ 45:49. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద నెంబర్ 455 ఈస్ డివైడెడ్ ఇన్ ద రేషియో 4:3. 455ని ఏ రేషియోలో డివైడ్ చేసాం? 4:3. టోటల్ ఎన్ని పార్ట్స్? 7 parts. 7 parts ఎంత? 455. ఫస్ట్ నెంబర్ అంటే ఏ అనుకుందాం. ఎన్ని పార్ట్స్? 4 parts. లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అవుతాయి. 7 1s 7 6 42, 7 5s. రిలేషన్ 65. 4 into 65 260 వస్తుంది. సెకండ్ నెంబర్ అంటే 3 parts అంటే 3 into 65. 5 3s 15, 6 3s 18, 195. ఫస్ట్ నెంబర్ 260, సెకండ్ నెంబర్ 195. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ అవుట్ ఆఫ్ 100 students. ఇక్కడ స్టూడెంట్స్ అంటే బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎంత? 100. ఇక్కడ 80% ఆఫ్ ద గర్ల్స్ అంటే గర్ల్స్ లో 80% పాస్. అదే బాయ్స్ లో 70% పాస్.
ఓవరాల్ గా టోటల్ పాస్ పర్సంటేజ్ ఎంత? 75%. ఇక్కడ నేను పాస్ అయిన వాళ్ళ డేటానే రాస్తాను. పాస్ అయింది 75%. టోటల్ ఎంత? 100. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే బి వాల్యూ వస్తుంది, జి వాల్యూ వస్తుంది. క్వశ్చన్లో ఏమడిగారు? హౌ మెనీ బాయ్స్ అపియర్డ్ అంటే బి వాల్యూ కనుక్కోవాలి. అదే ఎంతమంది బాయ్స్ పాస్ అయ్యారంటే 70% బి. ఓకే చేద్దాం. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 జీరోస్. నెక్స్ట్ 70b ప్లస్ 80g ఇజ్ ఈక్వల్ టు 7500. ఎలా వచ్చిందంటే పర్సంటేజ్ ని కామన్ తీయండి. పర్సంటేజ్ అంటే 1/100, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100, 75 ఇంటూ 100 7500. ఇక్కడ మనకు బాయ్స్ కావాలి కాబట్టి గర్ల్స్ కోఎఫిషియంట్ ఈక్వల్ చేసుకోండి. ఇక్కడ జీ ఉంది, ఇక్కడ 80g ఉంది, అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 80తో. బాయ్స్ కావాలంటే గర్ల్స్ కోఎఫిషియంట్ ఈక్వల్ చేసుకోవాలా? ఇక్కడ 80 ఉంది కాబట్టి 80తో మల్టిప్లై చేయండి. 80 ఇంటూ బి 80b, 80 ఇంటూ జీ 80g, 80 ఇంటూ 100 8000. సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే -10b, సబ్ట్రాక్ట్ చేస్తే -500. మైనస్ మైనస్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 50. ఎంతమంది బాయ్స్ అపియర్ అయింది? 50. నెక్స్ట్ క్వశ్చన్, y² ప్లస్ 1/y² ఎంత? 167. ఇక్కడ మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. y ప్లస్ 1/y. దీన్ని స్క్వేర్ చేయండి. y ప్లస్ 1/y హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆ ఫార్మేట్ లో ఉంది. a² ప్లస్ b² ప్లస్ 2ab, 2y ఇంటూ 1/y, y క్యాన్సల్ ఇజ్ ఈక్వల్ టు y² ప్లస్ 1/y² అంటే 167 ప్లస్ 2, y ప్లస్ 1/y హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 169. లెఫ్ట్ సైడ్ స్క్వేర్, రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్, అంటే ఆన్సర్ ప్లస్ ఆర్ మైనస్ 13 వస్తుంది. y వాల్యూ గ్రేటర్ దెన్ 0 అన్నారు కాబట్టి y వాల్యూ ఎంత? పాజిటివ్ మాత్రమే, 13. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 180 meters, ట్రైన్ లెంత్ 180 meters. ట్రైన్ వచ్చి టన్నల్ ని క్రాస్ చేసేదానికి ఎంత టైం పట్టింది? 40 seconds. టన్నల్ లెంత్ 500. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. లెంత్ ఆఫ్ ద ట్రైన్ 180, లెంత్ ఆఫ్ ద టన్నల్ 500. టైం ఎంత? 40 seconds. స్పీడ్ వచ్చి మీటర్ పర్ సెకండ్ లో వస్తుంది. చూడండి, kmph ని మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే ఇంటూ 5/18. అదే మీటర్ పర్ సెకండ్ ని kmph లో మార్చాలంటే ఇంటూ 18/5. 180 ప్లస్ 500 680/40 ఇంటూ 18/5. నెక్స్ట్ 0 0 క్యాన్సల్. నెక్స్ట్ మల్టిప్లై చేయండి. 4 1s 4, 4 7s, 17 ఇంటూ 18, 17 ఇంటూ 17, 17 స్క్వేర్ 289 ప్లస్ 70. మల్టిప్లై చేస్తే 306 వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 306/5. 5 6 30, 5 1s, పాయింట్ పెట్టుకుంటే 5 2s, అంటే ఆన్సర్ 61.2 kmph. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ప్రైస్ ఆఫ్ ద ఐస్ క్రీమ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20%. రెవెన్యూ అంటే ఎలాగనుకుంటాం? రెవెన్యూ అంటే ప్రైస్ ఇంటూ సేల్స్. రెవెన్యూ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 60%. ప్రైస్ వచ్చి ఎంత తగ్గింది? 20%. ఇక్కడ ఏమడిగారు? సేల్స్
X% పెరిగింది, ప్రైస్ తగ్గితే సేల్స్ పెరుగుతాయి కదా, X% పెరిగింది. ఇప్పుడు X వాల్యూ కనుక్కోవాలి. 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం? ఫార్ములా ఉంది, x ప్లస్ వై ప్లస్ xy బై 100, x ప్లస్ వై ప్లస్ xy బై 100 ఎంత రావాలి మనకు? 60 రావాలి. 60లో 20 పోతే 40. నెక్స్ట్ 100 into x 100x 100x plus 20x 120x by 100 41s 43s x is equal to 100 by 3 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 33.33%. నెక్స్ట్ క్వశ్చన్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది? x వాల్యూ 100 by 3 అంటే 33.33%. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఏ వాల్ క్లాక్ ఈస్ 1200. మార్క్డ్ ప్రైస్ ఎంత? 1200. ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 20%. 20% డిస్కౌంట్ ఇచ్చారు. ఎనీ నెంబర్ 100%. 100% 1200. 10% ఎంత? 120. 20% 240. డిస్కౌంట్ వచ్చి 240. 300 960. ఫైనల్ ప్రైస్ ఎంత? 960. కానీ నెట్ ప్రైస్ ఎంత రావాలన్నారు? 720. అంటే 960 ఏం చేయాలి మనం? 720 చేయాలి. అలా చేయాలంటే ఎక్స్ట్రాగా డిస్కౌంట్ ఇవ్వాలి. ఎంత డిస్కౌంట్ ఇవ్వాలని అడిగారు. 2 నెంబర్స్కి మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 240 బై ఇనిషియల్ వాల్యూ అంటే 960. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 24 1s 24 4s 425s అంటే ఎంత ఇవ్వాలా? 25% డిస్కౌంట్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ బేస్ ఆఫ్ హెమిస్పియర్. చూడండి, హెమిస్పియర్ బేసు కోన్ బేసు ఈక్వల్. బేస్ అంటే రేడియస్ ఈక్వల్ అని. రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కోన్. దేర్ హైట్ ఆల్సో సేమ్. హైట్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు height of cone. The ratio between curved surface areas. First curved surface area of hemisphere. Next curved surface area of cone. Curved surface area of cone formula pi RL. Curved surface area of hemisphere formula 2 pi r square. pi cancel. ఇక్కడ ఆర్ వాల్యూ సేమ్ కాబట్టి ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్ అని రాయొచ్చు. ఆర్ఆర్ క్యాన్సర్. 2r is to l. చూడండి, ఇది కోన్, ఇది వచ్చి రేడియస్ ఆఫ్ ద కోన్, ఇది వచ్చి హైట్ ఆఫ్ ద కోన్. రేడియస్ హైట్ సేమ్, ఓకేనా? స్లాంట్ హైట్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2r స్క్వేర్ అంటే √2r వస్తుంది. ఎల్ వాల్యూ వచ్చి √2r. ఆర్ఆర్ క్యాన్సర్. 2ని ఏమని రాయొచ్చు? √2 ఇంటూ √2 అని రాయొచ్చు. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? √2:1. నెక్స్ట్ క్వశ్చన్ ద ఇంట్రెస్ట్ అక్యూరింగ్ on certain sum of money at 10%. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR by 100. ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 400. ప్రిన్సిపల్ తెలియదు, టైం పీరియడ్ 1 year, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 by 100 is equal to 400. 0 0 క్యాన్సల్ అంటే ప్రిన్సిపల్ ఎంత? 4000. క్యాలిక్యులేట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం కనుక్కోవాలి మనం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. For the same sum of money at same rate for same time period, if interest is compounded half yearly అన్నారు. చూడండి, 1 year కి 10%, హాఫ్ ఇయర్లీ అన్నారు కదా, హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్? 5%.
ఇక్కడ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి షార్ట్ కట్ ఉంది. 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్తా? డబుల్ స్క్వేర్. 5 కి డబుల్ 10, 5 కి స్క్వేర్ 25, స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 10.25%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 10.25%. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్కి ఎంత పర్సెంట్? 10%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 4000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, 0. 25 4s 100. 4 into 10 40, 41. నెక్స్ట్ 2 డెసిమల్స్ కదా, అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 410. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ఫా అండ్ బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అంటే రూట్స్ ఇచ్చారు, రూట్స్ వచ్చి ఆల్ఫా బీటా. సమ్ ఆఫ్ ద రూట్స్ 6, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ 4. ఐడెంటిఫై ద పాలినామియల్. అంటే రూట్స్ ఇచ్చారు, ఈక్వేషన్ కనుక్కోమన్నారు. రూట్స్ ఇస్తే ఈక్వేషన్ కనుక్కునేదానికి ఫార్ములా ఏమి? x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 6, 6x. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే 4. అంటే పాలినామియల్ ఏమవుతుంది? x² మైనస్ 6x ప్లస్ 4. నెక్స్ట్ క్వశ్చన్, డినామినేటర్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏ ఫార్మేట్ లో ఉంటుంది? p/q ఫార్మేట్ లో ఉంటుంది. ఓకేనా? డినామినేటర్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ న్యూమరేటర్ బై 7. లేదంటే nd అనుకుందాం. n అంటే న్యూమరేటర్, d అంటే డినామినేటర్. డినామినేటర్ వచ్చి న్యూమరేటర్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 7. న్యూమరేటర్ n అయితే డినామినేటర్ ఏమవుతుంది? n+7. ఇఫ్ న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20, అంటే న్యూమరేటర్ ఎంత పెంచారు? 20. డినామినేటర్ 3 తగ్గించారు, అప్పుడు రేషియో ఎంత? 4/3. n+20 బై n+4 ఈజ్ ఈక్వల్ టు 4/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 into n 3n, 3 into 20 60, 4 into n 4n, 4 into 4 16. 4n లో 3n పోతే n, 60 లో 16 పోతే 44. అంటే n వాల్యూ ఎంత? 44. క్వశ్చన్లో ఏమడిగారు? రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే n/n+7. n వాల్యూ 44, 44 + 7 అంటే 44/51. నెక్స్ట్ క్వశ్చన్, కొసీకెంట్ x అంటే ఏమని రాయొచ్చు? 1/sin x మైనస్ sin x. సీకెంట్ x అంటే 1/cos x మైనస్ cos x. tan x అంటే sin x/cos x. cot x అంటే cos x/sin x. క్రాస్ మల్టిప్లై చేయండి. cos x sin x, sin x into sin x sin square x, cos x into cos x cos square x, sin square x plus cos square x 1. నెక్స్ట్ sin x క్రాస్ మల్టిప్లై చేయండి. 1 మైనస్ sin square x, 1 మైనస్ sin square x, 1 మైనస్ cos square x బై cos x. మనకు తెలుసు కదా sin square x ప్లస్ cos square x ఎంత? 1. నెక్స్ట్ cos square x అంటే 1 మైనస్ sin square x, 1 మైనస్ sin square x అంటే cos square x, 1 మైనస్ cos square x అంటే sin square x. sin x into sin x sin square x, cos x into cos x cos square x. అన్నీ క్యాన్సల్ అయిపోతాయి, అంటే ఆన్సర్ ఎంత? 1. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వర్టికల్ పోల్, ఒక పోల్ ఉంది. పోల్ హైట్ వచ్చి 18, షాడో వచ్చి 8 meters.
షాడో వచ్చి 8 meters. అట్ ద సేమ్ టైం ఏ బాయ్ క్యాస్ట్ ఏ షాడో 48. షాడో ఎంత ఉంది? 48. షాడో 48. ఇక్కడ ఏం కనుక్కోవాలా? హైట్ ఆఫ్ ద బాయ్. ఏం కనుక్కోవాలి మనం? హైట్ ఆఫ్ ద బాయ్. చూడండి ఎలా చేయాలంటే, ఇవి ప్రపోర్షన్లో ఉంటాయి. ఎందుకంటే ఒకే టైంకి ఒకే విధంగా షాడో అనేది పడుతుంది. 8 to 48 అంటే రిలేషన్ ఎంత? ఇంటూ 6. ఇక్కడ కూడా రిలేషన్ ఇంటూ 6. 18 6 108. హైట్ ఆఫ్ ద బాయ్ ఎంత? 108 meters. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.